వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్కోటి. చూస్తున్నారు కదా, ఆ బాండీలో ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు వేయించేస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? ఇది నేను సండే రోజు తీసిన వీడియో కాబట్టి. సండే రోజు అందరం ఏం చేసుకుంటాం? చికెన్ చేసుకుంటాం. నేను చికెన్ చేస్తున్నప్పుడు నాకు వీడియో తీయాలన్న ఆలోచన రాలేదు, కాకపోతే మధ్యలో వచ్చింది. అందుకని ఇది మధ్యలో నుంచి ఈ వీడియో స్టార్ట్ చేసేసాను అనమాట. ఓకేనండి. ఫైనల్గా 1 కేజీ చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఆ చికెన్ని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని బాండీ స్టవ్ పుట్టించి బాండీ వెలిగించుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేగనేయాలన్నమాట. ఇట్లా ఇవి వేగుతూ ఉంటాయి కదా, వేగుతూ ఉన్నప్పుడు మనం కొన్ని మాట్లాడుకుందాం. మర్చిపోయాను కదా, ముందుగా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఉంటేనే కదండి వీడియోస్ చేసేది. నా వీడియోస్ అయితే ఎంతో కొంతమంది చూస్తున్నారు. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి తగినంత, మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అమ్మ చాలేమో, మేము చికెన్ చేసేవాళ్ళం, మాకు తెలుసు ఎలా చేయాలి ఏంటి అనేది అంటారా? ఓకేనండి. మీ స్టైల్ చికెన్ నేను చూడలేదు కదా, నా స్టైల్ చికెన్ ఒకసారి మీరు చూడండి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మనకు దగ్గరగా రావాలి. వచ్చిన తర్వాత నేను దీంట్లోకి 3 టమాటాలు తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు తీసుకున్నాను. ఇవన్నీ టమాటాలు ఒక కప్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అది చిన్న స్పూన్ కాబట్టి సరిగ్గా పడుతుందా లేదా అని, మీరు పెద్ద స్పూన్ వాడుతున్నారు కాబట్టి 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము టమాటాలు అనేవి నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ టమాటాలు అవన్నీ ఈ ఉల్లిపాయల్లో వేసేసుకొని స్టవ్ మీద బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గనివ్వాలండి. మగ్గితేనే కదా మనకు ఏదైనా టేస్ట్ గ్రేవీ అంతా వచ్చేది. ఓకేనండి. ఇక దీని సంగతి క్లోజ్ చేసేద్దాం. బాగా కలిపేసుకొని ఇప్పుడు మా ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి గారు టైగర్. వాడికి మాతో పాటు మేము కూడా వంట చేసేస్తామన్నమాట. ఇదిగోండి, ఇది మా కర్రీ, ఇది చికెన్ కర్రీ కదా. ఇప్పుడు వాడి కోసం మేము చికెన్ చేస్తున్నాం, అది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఇది ఈ చికెన్ వాడికి అనమాట. ఇట్లా చికెన్ బాయిల్ చేసి దాంట్లో ఓన్లీ పసుపు ఒక్కటే వేస్తామండి, ఇంక ఏమీ వేయము. పసుపు వేసేసి దాన్ని బాగా బాయిల్ చేసేసి మాతో పాటు వాడికి కూడా పెట్టేస్తామన్నమాట. ఇది వాడి కర్రీ, అది మా కర్రీ అనమాట. 2 ఒకేసారి ప్రిపేర్ అయిపోతున్నాయి, రెడీ కూడా అయిపోతాయి కదా. చూడండి, ఇట్లా ఆయిల్ అంతా బాగా బబుల్స్గా వచ్చేసిందంటే మనది అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేసుకుంటున్నాము. చికెన్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఓకేనండి. ఇంకా కలుపుకున్న తర్వాత దీంట్లోకి యాజ్ యూజువల్గా మనము ఒక 15 మినిట్స్ దీన్ని వదిలేసేయాలి మూత పెట్టేసి. తర్వాత దీంట్లోకి మనకు ఏమేమి వేసుకోవాలి చెప్పండి? గరం మసాలా వేసుకుంటాం, ధనియాల పౌడర్ వేసుకుంటాం, లాస్ట్గా ఫైనల్గా దించేటప్పుడు కొత్తిమీర వేసుకుంటాం. ఓకేనండి. ఇదంతా మీరు మ్యూజిక్ వింటూ నా వీడియోని చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇదేనండి ఈరోజు నా వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి మరి, బాయ్. ఆగండి, ఇంతకీ కారం వేయలేదు కదా, చెప్తాను, ఆగండి. ఏంటంటే కిచెన్ వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఏమనుకోవద్దు. ఇట్లా చికెన్ అంతా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు 20 మినిట్స్ 15 or 20 మినిట్స్ దీన్ని వదిలేస్తే పట్టిన మసాలా మొత్తం మన చికెన్కి బాగా పట్టి ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసామన్నమాట. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఇంకా ఎలా వచ్చింది ఏంటి అనేదానికన్నా నాకైతే చూడడానికి చాలా బాగా నచ్చేసింది కదా.
ఇంకేంటండి సంగతులు మీకు నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి తగినంత కారం వేసుకోండి. అంటే కొంతమంది ఎక్కువ కారం లైక్ చేస్తారు, కొంతమంది తక్కువ కారం తింటారు. మేమంటే పర్వాలేదండి, కొంచెం ఎక్కువగానే తింటామన్నమాట కారం. చూశారు కదా, కారం కూడా వేసేసి ఈ చికెన్ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని చక్కగా మూత పెట్టేస్తామన్నమాట. మూత పెట్టేస్తే మనకు చికెన్ అనేది రెడీ అయిపోతుంది కదా. చూడండి, బాగా కలుపుకోవాలి. కలుపుకొని అయిపోయిన తర్వాత ఆ చికెన్ని మూత పెట్టేస్తాం. మూత పెట్టేసిన తర్వాత మీకు ఒక విషయం చెప్పాలండి. శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి నేను 2 చీరలు తీసుకొని వచ్చేస్తాను. ఆ 2 చీరలకి నేను ₹1 కూడా డబ్బులు పే చేయను. అది ఎలా అనుకుంటున్నారా? నా వీడియోస్ చూడండి. ఓకేనండి. చికెన్ కలిపేసుకున్నాను కదా. కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ కొట్టేసిద్దాం. తర్వాత చూశారు కదా, గ్రేవీగా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది నా చికెన్ కర్రీ అనమాట. ఈ చికెన్ కర్రీ నేను చేయలేదండి, మా వదిన చేస్తే నేను వీడియో తీసుకుంటున్నాను. అదే కదా, ఉప్పు కొంచెం తగ్గినట్టుంది. మళ్ళీ ఒకసారి ఉప్పు వేసుకుంటున్నాం అన్నమాట. ఉప్పు వేసుకొని కలుపుకొని ఫైనల్గా దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. చికెన్ కర్రీ అందరూ వాళ్ళకు నచ్చిన టేస్టుల్లో బాగానే చేసుకుంటారు కదా. ఓకేనండి, ఇదేనండి ఈరోజు వీడియో. ప్లీజ్ నా వీడియోస్ చూస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూశారు కదా, ముక్క ఉడికిందా లేదని ఒకసారి టెస్ట్ చేస్తున్నాం. ముక్క కూడా ఉడికిపోయిందండి. చూడండి, చాలా అంటే గ్రేవీ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. దీంట్లోకి గరం మసాలా కూడా వేసేసాం. గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటున్నాం ముక్క ఉడికిందా లేదా అని. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. నా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మేము ఏమీగా తినేసాం. మీరు కూడా సండే రోజు చికెన్ కర్రీ చేసుకుని ఏమీగా తినేసి ఉంటారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ మానస. ఓకేనండి, ఫైనల్గా మా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వండేసుకున్నాం కదా, ఇంకా తినేసేయడమేనమాట. ఓకేనండి, సైనింగ్ ఆఫ్ మానస కోటి. బాయ్.